అరణ్యకాండ మొదటి భాగానికి స్వాగతం. సీతారామ లక్ష్మణులు అడవిలో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా కొండంత ఆకారంతో గల రాక్షసుడు వాళ్ళకి ఎదురుపడ్డాడు. వాడు నరమాంస భక్షకుడిని రాముడు గ్రహించాడు. వాడు నల్లగా, కళ్ళు ఎర్రగా, వికృత ఆకారంలో ఉన్నాడు. వాడి శరీరమంతా రక్తంతో తడిసి ఉంది. వాడి భుజం మీద ఒక శూలం ఉంది. దానికి 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్లను, 10 జింకలను గుచ్చి తింటున్నాడు. ఆ రాక్షసుడు సీతను తన వడిలో కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు రామలక్ష్మణులు, మీరు ముని వేషాలు ధరించి ఒక స్త్రీతో అరణ్యంలో ఏమి చేస్తున్నారు? ఇది ముని ధర్మానికే విరుద్ధమని అన్నాడు. తనకు సీత మీద మోహం కలిగిందని, మీరు తనని వదిలి వెళ్ళండని, లేకపోతే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు. ఆ మాటలకు రాముడి కళ్ళు ఎర్రబడ్డాయి. రామలక్ష్మణులు విరాధుడి మీదకి బాణప్రయోగం చేశాడు. ఆ బాణాలు దాటికి విరాధుడు తల్లడిల్లిపోయాడు. అప్పుడు సీతను వదిలేసి రామలక్ష్మణులు తన చేత్తో పట్టుకొని అరణ్యంలోకి పరిగెత్తాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.